నమస్కారం. బాబు గారంటే నాకు చాలా గౌరవం. ఆయనంటే చాలా అభిమానం వ్యక్తిగతంగా. ఆయన క్షుద్ర పూజలు, ఆయన క్షుద్ర రాజకీయాలు మాత్రమే నేను అసహించుకుంటాను. ఇదేం కర్మరా రాష్ట్రానికి అనే కార్యక్రమంలో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం మొదలెట్టారు. అసలు తెలుగు ప్రజలకి, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా బాబువే కర్మ, తెలుగు ప్రజల కర్మ బాబు. కందుకూరు సంఘటనలో మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులైనటువంటి వారికి త్వరగా కోలుకోవాలని సర్వమత దేవతల్ని, ముక్కోడి దేవతల్ని మనసారా ప్రార్థిస్తున్నాను. అలాగే మృతుల ఆత్మ శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మోడీ గారు, ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు, నమస్కారం. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిబిఐని అడుగుపెట్టమని అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోపే రాష్ట్రంలో సిబిఐని మళ్ళీ రాష్ట్రంలోకి రానిచ్చారు. బాబు గారు, నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి. తెలుగు ప్రజలందరికీ కూడా చెప్పండి ఆ సమాధానం. మీరు రాజకీయాలు చేయండి, కానీ విధ్వంస, రాక్షసానంద, నీచ నికృష్ట దౌర్భాగ్యులు ఇచ్చే లఫంగే రాజకీయం మాత్రం చెయ్యొద్దు. ప్రజల మాన ప్రాణాలతో ఆడుకోవద్దు. అయినా బాబు గారు, చిన్నబాబు గారి పాదయాత్రకి దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధపడిపోయారు మీరు. ఓకే, అది రాజకీయం. మీ రోడ్ షోలకి ఇదేం కరవరా అనే ప్రోగ్రాంకి మీరు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. ఓకే. పెయిడ్ ఆర్టిస్టులకి పేమెంట్లు ఇస్తున్నారు. ఓకే, ఇచ్చుకోండి. అమరావతి పాపం రైతులు, పేద రైతులు, ఆ రైతులు ఎవరు ధర్నాలు చేయలేదు, పాదయాత్రలు చేయలేదు. అమరావతి ఇటు అరసవల్లి లేదు, అమరావతి ఇటు తిరుపతి లేదు, ఏదీ లేదు. పెయిడ్ ఆర్టిస్ట్ తోటి చేయించారు, చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఓకే, ఇదొక్క విషయం చెప్పండి బాబు గారు. శవ రాజకీయాలు చేయటానికి ఎన్ని 100 కోట్ల రూపాయల నిధుల్ని మీ పార్టీ కేటాయించింది? శవ రాజకీయాల కోసమే. రాష్ట్రంలో అశాంతి నెలకొల్పడానికి, విధ్వంసం సృష్టించడానికి శవ రాజకీయాలు చేయడానికి ఎన్ని 100 కోట్ల రూపాయలు కేటాయించింది మీ పార్టీ? తెలుగు ప్రజలకు చెప్పండి. ఇక అప్పటి నుంచి మీ సభలకి జనం రారు. బాబు గారు, మీరు నిజంగా రాజకీయం చేయాలనుకుంటే మంచి రాజకీయం చేయొచ్చు. గతంలో మీరు ఏర్పేడు దగ్గర ఇసుక అక్రమ రవాణా జరుగుతూ ఉంటే ఆ గ్రామస్తులు, ఏర్పేడు గ్రామస్తులు, చిత్తూరు జిల్లా మీ సొంత జిల్లా ఇది, ఆ జిల్లాలో ఏర్పేడు గ్రామ ప్రజలందరూ ఆ లారీలను అడ్డుకుంటే లారీ పెట్టి ఆ గ్రామస్తుల మీద తొక్కించేసి 7 ప్రాణాలు బలికొన్నారే. అప్పుడు మీరేమని వాగారు? అదంతా వారి తలరాత. నువ్వు లారీ పెట్టి తొక్కిస్తే వాడు చచ్చిపోతే అది వాడి తలరాత అవుతుందా? ఒక్కోసారి దురదృష్టం వల్ల అలా జరుగుతుంది. టీడీపీ వారే దుర్ఘటనకు కారణం. బాధితులైన 2 టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నా. డ్రైవర్ తాగి
లారీ నడపడంతో ప్రమాదం జరిగింది. సీనియర్ ఐఏఎస్తో విచారణ జరిపిస్తున్నా. ఇసుక ఉచితం, అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్, అవసరమైతే ఇసుకను నిత్యావసర వస్తువుగా ప్రకటిస్తా. అన్ని రాష్ట్రాలతో పోటీపడే శక్తినివ్వాలని ప్రధానిని కోరాం. విభజన హామీలను నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించా. అది ఏర్పేడు దుర్ఘటన మీద మీరు ఇచ్చిన ప్రెస్ కాన్ఫరెన్స్. దమ్మున నాయకుడు, మగతనమున్న నాయకుడు, మానవత్వం ఉన్న నాయకుడు, కులం చూడ్డు, మతం చూడ్డు, ప్రాంతం చూడ్డు, పార్టీ చూడ్డు. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చనిపోయిన వారి కుటుంబాలకి తక్షణ సాయం కింద నెల్లూరు జిల్లా కందుకూరు ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సీఎం వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మృతులకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. అలాగే బాబు గారు రాష్ట్రంలో అడుగు పెట్టినవను మీ బాలయ్య బాబు గారేమో మార్కే భగాదేంగి అన్నాడు. మార్కే భగాదేంగి అన్నాడు. హోంమంత్రి అమిత్ షా గారి మీద రాళ్ళేయించారు మీరు. అయినా సరే కందుకూరులో మీ ప్రోగ్రాంకి, మీ సభకు వచ్చిన వాళ్ళు మరణిస్తే మానవత్వంతో నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు కూడా మృతుల కుటుంబాలకి 2 లక్షల రూపాయలు, క్షతగాత్రులకి 50,000 రూపాయలు సహాయం ఎక్స్గ్రేషియా ప్రకటించారు. నరేంద్ర మోడీ గారు, దట్ ఈజ్ నరేంద్ర మోడీ. బాబు గారి మీద ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పిచ్చయ్య, వంకదారి పిచ్చయ్య అనే అతను కంప్లైంట్ ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎఫ్ఐఆర్ నెంబర్ 203/2022, డేట్ 28/12/22, కందుకూరు టౌను, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. సెక్షన్ 174 సిఆర్పిసి కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఎంట్రీ 5. దేవినేని రవీంద్రబాబు, కలవకూరి యానాది, యాటగిరి విజయ, ఉచ్చులూరి పురుషోత్తం, గడ్డం మధుబాబు, కాకుమాన్ రాజా, మర్లపాటి చిన్నకొండయ్య, ఈదుమూడి రాజేశ్వరి. 8 మందిని పొట్టన పెట్టుకున్నావు. ఇది బీభత్సకరమైన దృశ్యం. నీ మీటింగ్కి వచ్చినప్పుడు నీ పబ్లిసిటీ పిచ్చి, మృతుల కుటుంబాలకి తక్షణ సాయం కింద 10 లక్షల రూపాయలు కేటాయించావు బాబు. 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తానని ప్రకటించావు. ఓకే, గతంలో ఎల్జీ పాలిమర్స్ దగ్గర
వస్తాను. 8 మంది మృతదేహాలు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగితే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే స్పందించి మృతుల కుటుంబాలకి ₹1,00,00,000 ఆర్థిక సహాయం, ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,00,000 ఆర్థిక సహాయం అందజేస్తానంటే ₹1,00,00,000 ఏం సరిపోతుంది? 5 కోట్లు ఇవ్వాలి కదా అని అడిగావు కదా. నీ కళ్ళ ఎదురుకుండా ప్రాణాలు పోగొట్టుకుని దెబ్బలు తిన్న వాళ్ళు ఉంటే కేవలం ₹10 లక్షలు ఇస్తావా? జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం 5 కోట్లు ఇమ్మన్నావు కదా. నువ్వు మాత్రం 10 లక్షలు ఇస్తానంటావు. అంటే ప్రాణంకి విలువ 10 లక్షలే కడతావా నువ్వు? నీ రూటే సపరేటా? నీ రేటే సపరేటా? గోదావరి పుష్కరాలు